Hello everyone, welcome to ABS Math C classes. సో మనం ఏంటంటే నిన్న ఆల్రెడీ 13 పాయింట్స్ డిస్కస్ చేసాం. అందులో లాస్ట్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే రేడియస్. ఇప్పుడు స్మాల్ సర్కిల్ది ఆర్ అని అనుకోండి. ఆర్ అని అనుకుంటే దీని తలకు రేడియస్ ఏమొస్తుంది? A/16. అదే బిగ్ సర్కిల్ది, ఇగో ఈ రెండో సర్కిల్ది R2 అని అనుకోండి. R2 అని అనుకుంటే ఇదేమో A/6 వస్తుంది. R3 ఈజ్ ఈక్వల్స్ టు 3A/8. సారీ, 3/8 ఆఫ్ ఏ. ఇక్కడ ఏ అనేది సైడ్ ఆఫ్ అ స్క్వేర్. ఇక్కడ ఏ అనేది ఏంటి? సైడ్ ఆఫ్ అ స్క్వేర్. ఇక్కడ చూసుకోండి, ఆల్రెడీ 3 సర్కిల్స్లో ఇక్కడ కానీ సర్కిల్ ఉన్నదనుకో, ఈ సర్కిల్ ఈక్వల్ అవుతుంది కదా. సో ఇది కూడా A/6 అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో ఏంటంటే, ఇప్పుడు ఒక ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ ఉందనుకోండి. ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ ఉంటే సైడ్ ఆఫ్ స్క్వేర్ అనేది ఏ సెంటీమీటర్స్ ఉంది. అయితే అప్పుడు స్మాల్ రేడియస్ అండ్ క్యాపిటల్ రేడియస్ ఎంత అంటే, స్మాల్ సర్కిల్ అంటే ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ మొత్తం అన్ని పాయింట్స్, అన్ని సెంటర్స్ కోయిన్సైడ్ అయ్యాయి అనుకోండి, ఇదేమో స్మాల్ ఆర్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇదేమో క్యాపిటల్ ఆర్ అవుతుంది. అవునా కదా? ఇది ఇగో ఇది క్యాపిటల్ ఆర్ అవుతుంది. సో ఇది క్యాపిటల్ ఆర్ కదా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇదిగోండి, నేను ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేశా. ఓకేనా? ఇక్కడే సెంటర్ ఉన్నదని అనుకోండి. దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఫర్ ఆల్ బిగ్గర్ సర్కిల్ అండ్ స్మాలర్ సర్కిల్ అండ్ స్క్వేర్ ఆల్సో. ఇక్కడ స్మాల్ ఆర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి? A/2 కాదా? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు A/2 కాదా? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు A/2. ఎందుకు అని అంటే, ఈ మొత్తం లెంత్ అనేది పర్పెండిక్యులర్ టు సైడ్ ఆఫ్ స్క్వేరే కాదా. సో ఇది కూడా టోటల్ ఏ అనేది ఏ కదా, ఏ లెంత్ అనేది ఏ అవుతుంది కదా. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో హాఫే కదా, దట్ ఈస్ నథింగ్ బట్ A/2 కదా. దిస్ ఈస్ A/2 అండ్ దిస్ ఈజ్ ఆల్సో A/2. A/2. ఇప్పుడు బిగ్గర్ రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్ కావాలి. క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ నుంచి ఇది అనేది ఏమవుతుంది? డయాగనల్ ఆఫ్ ద ఏబిసిడి తాలూకా డయాగనల్ ఎంత? డయాగనల్ ఆఫ్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ ఏ కాదా? ఇది డయామీటర్ అవుతుంది, డయామీటర్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్. అంతేనా కదా? డయామీటర్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్. సో ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఈక్వల్స్ టు √2 ఇంటూ A/2. సో దట్ ఈస్ నథింగ్ బట్ A/√2 కదా. క్యాపిటల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, క్యాపిటల్ ఆర్ అంటే ఇది అండి, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? A/√2 వస్తుంది. A/√2. ఓకేనా? చూసుకోండి, నెక్స్ట్ సెషన్లో చూద్దాం. చూడండి, ఇదేంటి? ఒక సర్కిల్లో ఒక స్క్వేర్ తీసుకున్నాడు. స్క్వేర్ నుంచేమో 2 క్వార్టర్ సర్కిల్స్ డ్రా చేశాడు. అంటే ఏని సెంటర్గా చేసుకుని ఒకటిని, బిని సెంటర్గా చేసుకొని ఒక సర్కిల్, 2 సర్కిల్స్ డ్రా చేసినాక ఈ షేడెడ్ రీజియన్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది షేడెడ్ రీజియన్కి ఫార్ములా ఏంటో ఇలా రాశాను, బట్ ఎలా వస్తుందో చూద్దాం. అంతేనా కాదా? సో ఇప్పుడు దీనికి మనం షేడెడ్ రీజియన్ కట్టాలి అని అంటే మనకు బేసిక్ ఐడియా ఏముండాలండి? అంతేనా కదా? బేసిక్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపల ఫామ్ చేద్దాం. ఎలాగనేది చూడండి. నేనేమో ఇక్కడ నుంచి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి బి అనే క్వాడ్రంట్ మీదకి, బి వర్టెక్స్ మీదకి ఒక లైన్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది సైడ్ ఆఫ్ స్క్వేర్ అనేది ఏ సెంటీమీటర్సే కాదా. సో ఇక్కడ నుంచి ఇది కూడా సైడ్ ఆఫ్ స్క్వేరే అవుతుంది. సైడ్ ఆఫ్ స్క్వేర్ అంటే ఏకి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా మొత్తం రేడియస్ అవుతుందా లేదా. ఇది క్వార్టర్ సర్కిల్, ఇది ఇక్కడ నుంచి ఇది రేడియస్ అవుతుందా లేదా.
సో బీని సెంటర్ కింద తీసుకున్నప్పుడు ఇది ఓ పాయింట్ అనుకోండి, ఓబి కూడా రేడియస్ అవుతుందా లేదా? ఓబి ఇజ్ ఈక్వల్స్ టు ఓఏ ఇజ్ ఈక్వల్స్ టు రేడియస్. ఓకేనా? రేడియస్ ఈక్వల్స్ టు ఏ సెంటీమీటర్స్. సో ఇది కూడా ఏ సెంటీమీటర్స్ అవుతుంది. అంటే మూడు సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాదా? సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ? 60 డిగ్రీసా కాదా? ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్, అండ్ దిస్ ఇస్ ఆల్సో 60 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా స్క్వేర్లో 90 డిగ్రీస్ ఇది, కానీ ఇక్కడ 60 ఆల్రెడీ వచ్చేసింది. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 30 డిగ్రీస్. ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 30 డిగ్రీసా కాదా? అవునా కాదా? ఇప్పుడు నేనేమంటానంటే ఈ టోటల్గా ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి పైన ఉన్న పార్ట్ని పార్ట్ 1 అని, దీన్ని మొత్తం పార్ట్ 2 అని, దీన్ని మొత్తం పార్ట్ 3 అని అనుకోండి. అంతేనా? ఇప్పుడు మొత్తం స్క్వేర్ ఏరియాలో నుంచి ఏరియా మైనస్ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3, ఈ 3 ఏరియాలు తీసేసాం అనుకోండి, అప్పుడు మనకు కావాల్సిన షేడెడ్ రీజియన్ వస్తుందా లేదా? సో అప్పుడు స్క్వేర్ తలకి ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ 1. పార్ట్ 1 అంటే ఇది సెక్టర్ అనేది ఎంత 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 డిగ్రీస్ అనేది ఉంది? 30 డిగ్రీస్తో ఒక సెక్టర్ ఉంది. నెక్స్ట్ పార్ట్ 3లో ఒక సెక్టర్ విత్ 30 డిగ్రీస్, మొత్తం ఏమో 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ అంటే పై ఆర్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏ స్క్వేర్ బై 360 ఇంటూ 60 డిగ్రీస్. అవునా కాదా? పార్ట్ 2 ఏంటి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాదా? పార్ట్ 2 వాల్యూ ఏరియా ఏంటి? √3/4 ఇంటూ ఏ స్క్వేర్. అవునా కదా? ఇదేమో 6 టైమ్స్ పోతుంది. అర్థమైందా లేదా? ఏరియా ఆఫ్ ద స్క్వేర్లోంచి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఏరియాస్ని తీసేస్తే మనకి షేడెడ్ రీజియన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, ఏ స్క్వేర్ మైనస్ పై ఏ స్క్వేర్ బై 6 ప్లస్ √3/4 ఏ స్క్వేర్. అంతేనా కాదా? సో ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ బై 12ని కామన్ తీసేయండి, అంటే ఎల్సిఎం కట్టి 12 కామన్ తీసేస్తే 12 మైనస్ 2 టైమ్స్ కదా, 2π 3 టైమ్స్ అంటే ప్లస్ 3√3. సారీ, ప్లస్ కాదు, ఇక్కడ మొత్తం ఓవరాల్గా మైనస్ అవుతుంది కదా, అవుతుందా లేదా? సో ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే మైనస్ చేత మల్టిప్లై చేస్తే అప్పుడు ఇక్కడ కూడా మైనస్ వస్తుంది కదా. సో మైనస్ 3√3 అవుతుంది. సో ఇదే కదా మనం ఇందాక రాసింది, అవునా కదా? సో షేడెడ్ రీజియన్ తలకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మీరు లోపల ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది అర్థమవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి ఒక 2-3 టైమ్స్ చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక రీజియన్లో ఇది చూడండి. ఇప్పుడు ఈ షేడెడ్ రీజియన్ కట్టాలంటే నేనేం చెప్తాను, సేమ్ ఇందాక ప్రొసీజరే, కాకపోతే కొద్దిగా చిన్న చేంజెస్, మోడిఫికేషన్ చేద్దు. ఎలా అంటే ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయండి, ఇక్కడ ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసాం. మన క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్లోని షేడెడ్ రీజియన్ కట్టాలి, ఎందుకంటే క్లాస్ చెప్తూ డయాగ్రామ్స్ గీసుకుంటే టైం అయిపోతుందని ముందే డయాగ్రామ్స్ గీసి పెట్టుకున్నా. ఓకేనా? సైడ్ ఆఫ్ స్క్వేర్ ఎంత, ఒక ఏ సెంటీమీటర్స్ అని అనుకోండి. సో ఇది ఏ అయితే ఇది ముందు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాదా, అంటే ఇది ఏ అవుతుంది, ఇదేమో 60 డిగ్రీస్. అంతేనా కదా ఈక్వలేటరల్ ట్రయాంగిల్? ఇప్పుడు చూడండి, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ని ఓ అని అనుకుంటే, ఇప్పుడు సెక్టార్లో నుంచి ఇప్పుడు మనకి ఇదొక ఫ్లవర్ ఉంది ఇక్కడ, ఈ ఏరియా మనం కట్టాలి, ఈ ఏరియా కట్టాలి. అంతేనా కదా? ఈ 2 ఏరియాలు ప్లస్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా కట్టేస్తే అయిపోతుంది. అంతేనా కదా? ఇప్పుడు మనకి ఒక ఫ్లవర్ తాలూకు ఏరియా కావాలంటే నేనేం చెప్తానంటే, సెక్టర్ ఏరియా అంటే ఇదేమో యాంగిల్ ఎంత, 60 డిగ్రీస్ కదా. సో పై ఏ స్క్వేర్ బై 360 ఇంటూ 60 డిగ్రీస్.
సెక్టార్లో నుంచి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తున్నా √3/4 a². సెక్టార్ అంటే ఇది, ఈ టోటల్లో నుంచి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసిస్తే అప్పుడు మనకి కావాల్సిన ఈ రీజియన్ అనేది వస్తుందా లేదా? అవునా కాదా? ఈ రీజన్ అనేది ఒక పార్ట్. దాన్ని ఇంటూ 2 టైమ్స్ చేయండి. ఇంటూ 2 టైమ్స్ చేస్తే ఈ ఫ్లవర్ 1 ఫ్లవర్ 2 అనేది వస్తుంది. అవునా కదా? సో ఇప్పుడు మనకి టోటల్గా కావాలి కనుక దానికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా యాడ్ చేసేయడం √3/4 a². అర్థమైందా లేదా? ఇది ఒక 6 టైమ్స్ వస్తుంది ఇక్కడ, అంతే కదా? ఇది 2 చేత మల్టిప్లై చేస్తే -√3/4 a² +√3/4 a². అంటే ఇంకొక -√3/4 a² మిగిలిపోతుందా లేదా? -√3/4 a² మిగిలింది. నెక్స్ట్ ఇంకేటి మిగిలింది? ఇక్కడ 2 చేత మల్టిప్లై చేస్తే డివైడ్ బై 3 అవుతుంది. అంటే πa²/3. అవునా కాదా? ఈ రెండిట్లోని మళ్ళీ సేమ్ 12 ఎల్సిఎం అనేది 12 వస్తుంది. a²/12 కామన్ తీసేస్తే ఈ ఈ స్టెప్ అనేది వస్తుంది. 4π - 3√3 వస్తుంది. ఓకేనా? ఇది ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఏంటి? ఈ రెండు క్వార్టర్ సర్కిల్స్ ఇంటర్సెక్షన్ అయిన తర్వాత వచ్చిన ఈ పార్ట్. అంతేనా కాదా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ షేడెడ్ రీజియన్స్ అనేవి ఏపీఎస్సి డిఏఓ మెయిన్స్లో కంపల్సరీగా వస్తాయి. ఇది కూడా పాయింట్ నెంబర్ 16 17 వేసుకోండి. షేడెడ్ పార్ట్. ఈ షేడెడ్ రీజియన్ కావాలంటే మనం ఏం చేయొచ్చు? మనకు ఆల్రెడీ ఇందాక మనకు ఒక షేడెడ్ రీజియన్ వచ్చిందా లేదా? ఏది? ఇది షేడెడ్ రీజియన్ వచ్చిందా లేదా? ఈ షేడెడ్ రీజియన్ తాలూకు ఏరియా మనం ముందే ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎంత అది? a²/12 4π - 3√3. a²/12 ఇంటూ 4π - 3√3. చూడండి కన్ఫర్మా కాదా? a²/12 4π - 3√3 వచ్చింది. ఇదేంటి? ఈ షేడెడ్ ఏరియా. ఇప్పుడు మనకి ఇది కావాలని అంటే ఇది ఒక క్వార్టర్ సర్కిలే కాదా? ఈ క్వార్టర్ సర్కిల్ నుంచి మనం ముందు ఫైండ్ అవుట్ చేసిన షేడెడ్ ఏరియా తీసేయండి. క్వార్టర్ సర్కిల్ క్వాడ్రెంట్ మైనస్ ప్రీవియస్ షేడెడ్ ఏరియా. ప్రీవియస్ షేడెడ్ ఏరియా మనం తీసేయాలి. సో అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చా లేదా? క్వాడ్రెంట్ అంటే ఏమొస్తుంది? క్వాడ్రెంట్ అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ అంటే 1/4 ఆఫ్ ద సర్కిల్. సో πa²/4 మైనస్ ప్రీవియస్ షేడెడ్ ఏరియా ఏంటి? a²/12 మల్టిప్లై చేసేయండి. ఏ పై అక్కడేమో ఏమొస్తుంది? a π/3 వస్తుంది. మైనస్ మైనసే కదా, a√3/4. ఇక్కడ మైనస్ చేత మల్టిప్లై చేసేటప్పటికి ఏమొస్తుంది? πa²/4 మైనస్ a π/3 ప్లస్ a√3/4. అంతేనా కాదా? ఒక్కసారి చూడండి. నేనేమో a/12 చేత మల్టిప్లై చేసేసి ఇక్కడ డైరెక్ట్గా వేసేసాను. సో అంటే a/3 a²/3 ఐ థింక్ a²/12. ఇది a²/12 అంతేనా కాదా? డన్. మళ్ళీ అగైన్ ఇక్కడ a²/12 కామన్ తీసేయండి. a²/12 కామన్ తీసేస్తే ఇక్కడ 3π ఉంటుంది. మైనస్ a² కావాలంటే -4π. అవునా కదా? -4π 3 టైమ్స్ అని అంటే 3√3 మిగులుతుంది. అంటే ఇక్కడ ఫైనల్గా ఏం మిగులుతుంది? ఇక్కడేమో 3π, ఇక్కడ -4π. అంటే 3√3 మైనస్ π ఇంటూ a²/12. అంతేనా కదా? ఇది షేడెడ్ రీజియన్ ఆఫ్ దేంది? ఈ పర్టికులర్ రీజియన్ది. ఓకేనా? ఈ పర్టికులర్ రీజియన్ తాలూకా షేడెడ్ ఏరియా ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని తాలూకా షేడెడ్ ఏరియా రీజియన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం.
ఈ రీజియన్ తాలూకా షేడెడ్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనం మనం ముందు 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 కేసులో మనం ఆల్రెడీ ఏ రీజియన్ ఫైండ్ అవుట్ చేసాం ఏ రీజియన్ ఫైండ్ అవుట్ చేసాం ఈ రీజియన్ ఫైండ్ అవుట్ చేసామా లేదా అది ఇది R1 ఇది రీజన్ 1 అది నెక్స్ట్ ఇంకొక కేసులో ఇది అవునా కదా ఇదొక రీజియన్ నేను ఎందుకు చెప్తున్నానో చూడండి నెక్స్ట్ ఇదొక రీజియన్ ఈ 4 రీజియన్స్ ఈక్వల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అంటే డయాగ్రామ్ని మనం తిప్పాం అనుకోండి రొటేట్ చేస్తే ఈ రీజియనే ఎక్కడ వస్తుంది ఈ రీజియన్ ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే ఇదేమో R1 రీజియన్ ఇదేమో R2 రీజియన్ ఇదేమో R3 రీజియన్ ఇదేమో R3 రీజియన్ అవుతుంది సారీ ఇది ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఇది R3 రీజియన్ ఇది ఇలా వస్తుంది ఇది ఓకే మీకు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యారా దెన్ మూవ్ టు ద ఓకే ఇది R1 రీజనే కదా నెక్స్ట్ R2 రీజన్ అనేది ఎక్కడికి వస్తుంది చూడండి అంటే ఇది R2 రీజన్ ఇది R2 రీజన్ నెక్స్ట్ R3 రీజన్ అనేది ఇది అవునా కాదా నెక్స్ట్ R4 రీజన్ ఏమొస్తుంది ఇది ఓకేనా ఇదేమో R3 అండ్ దిస్ వన్ ఇస్ R4 ఇక్కడేమో R1 R2 అండ్ R3 అండ్ R4 రీజియన్స్ అనే ఏరియాస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అవునా కదా సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద స్క్వేర్లో నుంచి స్క్వేర్ ఏరియాలో నుంచి రీజియన్ 1 ప్లస్ రీజియన్ 2 ప్లస్ రీజియన్ 3 ప్లస్ రీజియన్ 4ని తీసేస్తే మనకి మిడ్ ఏరియా వచ్చేస్తుందా లేదా రైట్ ఆర్ నాట్ స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ మైనస్ ఇది అన్ని ఈక్వల్ కనుక 4 టైమ్స్ ఆఫ్ ప్రీవియస్ ఏరియా ఏమొచ్చింది మనకి ప్రీవియస్గా మనకి ఏమొస్తుంది √3/4 ఏ స్క్వేర్ మైనస్ పై ఏ స్క్వేర్ బై 3 పై ఏ స్క్వేర్ బై 12 అంతేనా కాదా ముందుది ఇగో ఇక్కడ చూడండి ఇదే వస్తుంది ముందు ఇగో √3 మల్టిప్లై చేసేస్తే 3కి పోగా √3 ఏ స్క్వేర్ బై 4 మైనస్ పై ఏ స్క్వేర్ బై 12 అదే కదా నేను వేసాను ఇక్కడ దాన్ని 4 టైమ్స్ మల్టిప్లై చేశాను ఎందుకంటే 4 రీజన్స్ ఈక్వల్ కదా ఓకే 4 రీజన్స్ ఈక్వల్ కదా సో అప్పుడు సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఏ స్క్వేర్ మైనస్ 3 ఏ స్క్వేర్ ప్లస్ 4 టైమ్స్ కనుక పై ఏ స్క్వేర్ బై 3 రైట్ ఆర్ నాట్ ఇక్కడ ఏ స్క్వేర్ అనేది కామన్ తీసేస్తే 1 మైనస్ √3 ప్లస్ పై బై 3 అనేది వస్తుంది దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ బిట్వీన్ మిడిల్ షేడెడ్ ఏరియా అంటే మనం దేని చెప్పొచ్చు ఇది ఈ షేడెడ్ ఏరియా అనేది మనకేమో ఇంత వస్తుంది ఓకేనా కాదా ఓకే నెక్స్ట్కి వెళ్దాం ఇప్పుడు ఒక స్క్వేర్లో ఒక క్వార్టర్ సైకిల్ అనేది డ్రా చేసాం అది మనం ఇందాక ఎప్పుడు చెప్పుకున్న పాయింట్ ఇది ఒక క్వార్టర్ సైకిల్ ఇలా డ్రా చేసిన తర్వాత దాని పైన ఇంకొక స్క్వేర్ని డ్రా చేశాడు ఇంకొక సర్కిల్ డ్రా చేశాడు సారీ చేస్తే దీని తాలూకా రేడియస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంతే కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డయాగనల్ని డ్రా చేస్తాను దీన్ని డయాగనల్ ఇలా డ్రా చేశాను
ఇలా డయాగనల్ ఒకటి డ్రా చేశాను. ఓకే. దెన్ మనకేంటి ఇక్కడ నుంచి ఈ రేడియస్ ఇది కూడా రేడియస్ అవుతుందా లేదా? ఇది రేడియస్ అవుతుందా లేదా? ఎందుకంటే ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కింద తీసుకుంటే ఇది రేడియసే అండ్ సర్కంఫరెన్స్ మీద పాయింట్ మీద గీసిన లెంత్ కూడా రేడియస్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న సర్కిల్ తాలూకా సెంటర్ అనేది అక్కడ ఉందనుకోండి. దీని రేడియస్ని ఆర్ అని అనుకోండి. అవునా కదా? నేనేం చేస్తానంటే సెంటర్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్ నుంచి ట్యాంజెంట్ మీదకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేశాను. ట్యాంజెంట్ మీదకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇట్ సెల్ఫ్ ఈజ్ 90 డిగ్రీస్. సో 3 90s ఉన్నాయంటే డెఫినెట్గా ఫోర్త్ యాంగిల్ కూడా 90 కదా. సో దిస్ వన్ ఈజ్ R1, దిస్ వన్ ఈజ్ R1 and this one is also R1 because this this smaller four side quadrant is square. ఇక్కడ చిన్నగా ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది, అంతేనే కదా. ఇప్పుడు ఇది డయాగనల్ అవుతుందా లేదా? డయాగనల్ ఆఫ్ స్మాలర్ స్క్వేర్ ఏమవుతుంది? ఇది √2 ఇంటూ R1. అవునా కదా? √2 ఇంటూ R1 ఈ డయాగనల్ తాలూకా లెంత్ వస్తుంది √2 ఇంటూ R1 కదా. ఇప్పుడు మామూలుగా డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్కి ఫార్ములా ఏంటి? √2 ఇంటూ ఏ సైడే కదా. సో ఇక్కడ సైడ్ అనేది R1 కనుక అలా రాసుకున్నాం. ఇప్పుడు టోటల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే √2 ఇంటూ R1 ఇది, ఇక్కడేమో ప్లస్ R1, ఇక్కడేమో ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డయాగనల్ ఆఫ్ ద బిగ్గర్ స్క్వేర్. డయాగనల్ ఆఫ్ ద బిగ్గర్ స్క్వేర్ ఈక్వల్ అవుతుందా లేదా? బిగ్ స్క్వేర్ తాలూకా డయాగనల్ ఏమవుతుంది? √2 ఇంటూ సైడ్ ఆఫ్ అ బిగ్గర్ స్క్వేర్. దట్ ఈస్ నథింగ్ బట్ √2 ఇంటూ ఏ కదా. సో ఇప్పుడు మనకేం కావాలి? R1 కావాలి. R1 కామన్ తీస్తే ఏమొస్తుంది? √2 ప్లస్ 1 కాదా. ఏని అటు సైడ్ పంపించేయండి. అక్కడ ఏ అటు సైడ్ కామన్ తీస్తే ఏ ఇంటూ √2 మైనస్ 1 అవుతుంది. సో R1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ √2 మైనస్ 1 బై √2 ప్లస్ 1. సో ఇప్పుడు కాంపోనెంటో డివిడెండో చేయాలంటే √2 మైనస్ 1 చేత మల్టిప్లై చేయండి. √2 మైనస్ 1 చేత మల్టిప్లై చేస్తే R1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ √2 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 1. బై 1 యూ కెన్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే. R1 అంటే స్మాలర్ సర్కిల్ తాలూకా ఏరియా అనేది ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు R2 ఫైండ్ అవుట్ చేయాలి. R2 ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి నేనేం చెప్తానంటే ఒక చిన్న సర్కిల్స్లో జామెట్రీలో వస్తుంది. సర్కిల్స్లో ఒక చిన్న ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా త్రీ సర్కిల్సే కదా. ఎందుకంటే ఇక్కడ ఒక మనకి సర్కిల్ ఉంటుంది, ఇది ఒక C2 సర్కిల్, ఇది C3 సర్కిల్, అంతేనా కదా. ఇది C1 సర్కిల్. ఈ మూడు సర్కిల్స్ ఎప్పుడైనా టచ్ అయి ఉండేటప్పుడు స్మాల్ సర్కిల్ రేడియస్ అంటే 1/√2 C2 ఈజ్ ఈక్వల్స్ టు 1/√C1 ప్లస్ 1/√C3. అంటే రేడియస్ని మనం ఇలా వేయాలి. ఓకేనా. సో C2 తాలూకా రేడియస్ని మనం ఏమనుకున్నాం? 1/√CR2 అవుతుంది. 1/C అంటే √R1 అంటే ఇది ఏ కదా C1ది, 1/R1 అని వేసేయండి. ఓకేనా. ఇది క్యాలిక్యులేషన్ కొద్ది టఫ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఎజ్యూమ్ చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఎజ్యూమ్ చేసుకుంటే మనకేమో 1/√R2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/√R1, అంతేనా కదా. ముందు కేసులో మనం R1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. R1 వాల్యూ ఏమొస్తుంది? ఏ ఇంటూ √2 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ బదులు 1 పెట్టేసుకున్నాం కదా. సో అప్పుడు ఏమొస్తుంది? 1 ఇంటూ √2 మైనస్ 1 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. R1 ప్లేస్లో √2 మైనస్ 1 హోల్ స్క్వేర్ పెట్టండి. R1 ప్లేస్లో √2 మైనస్ 1 హోల్ స్క్వేరే కదా. మనకు ఆల్రెడీ ఇక్కడ రూట్ ఒకటి ఉంది కదా. రూట్కి స్క్వేర్కి పోగా బై ఏం మిగులుతుంది? 1/1 ప్లస్ √2 మైనస్ 1. సో ఇప్పుడు ఏమొస్తుంది? √2 మైనస్ 1 ప్లస్ 1కి పోగా √2/√2 మైనస్ 1 వస్తుంది. సో 1/√C అదే R2
2 ఈజ్ ఈక్వల్స్ టు 1 రూట్ 2 బై రూట్ 2 మైనస్ 1. దీన్ని కాంపోనెంటో డివిడెండో చేసుకొని ఏదైనా చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ కాదు. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా అనేది మీరు చాలా ఇంపార్టెంట్. ఇది పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ లేదంటే చాలా ఎందుకు ఇబ్బంది పడతారంటే ఈ ఫార్ములా కానీ తెలియలేదనుకో మీరు అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది. ఇక్కడ C1కి C2కి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఎంత వస్తుంది? 2 × √R1 R2 అని ఫైండ్ అవుట్ చేస్తారు. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ఎక్కడి నుంచి ఏ లెంత్ వస్తుంది? ఇక్కడి నుంచి ఈ లెంత్ అనేది వస్తుంది. అవునా కదా? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ నేను ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ చెప్పాను. 2 సర్కిల్స్ టచ్ అయి ఉండేటప్పుడు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్కి ఫార్ములా 2 × √R1 R2. అంతేనా కదా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ రెండు సర్కిల్స్కి C2కి C3కి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ఇదొక 2 × √R1 R2 వస్తుందా లేదా? అప్పుడు రిమైనింగ్ లెంత్ అంటే ఇదే కదా, ఇదేమో ఆల్రెడీ R1. ఈ మొత్తం లెంత్ని సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ చేసుకోవాలి. ఈ మొత్తం లెంత్ని సైడ్ ఆఫ్ స్క్వేర్కి ఈక్వల్ చేసుకుంటే అప్పుడైనా మనం R2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ ఫార్ములా గుర్తించుకుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఫస్ట్ సెషన్లో ఎందుకంటే చిన్న డిలే అయింది. ఎందువల్లంటే నేను ఇందులో ఈ టూల్లో కొద్దిగా సర్కిల్స్ ఫిగర్స్ డ్రా చేయడానికి ప్రాపర్గా లేకపోవడం వల్ల నేను ముందే డ్రా చేసుకున్నాను. అందుకే లేట్ అవుతుందని చెప్పేసి ఈ సెషన్లో కంప్లీట్గా డ్రా చేశాను. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక 18 పాయింట్స్ వరకు టచ్ చేశాను. మొత్తం అన్ని క్లియర్గా రాసుకోండి. ఎందుకంటే ఏపీఎస్సి క్యాలెండర్ కూడా ఇస్తున్నాడు. ఎస్ఐ మెయిన్స్లోని, ఏపీఎస్సి డిఏఓ మెయిన్స్లోని అండ్ సీజీఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకేనా? ప్లీజ్ షేర్ దిస్ కంటెంట్ అండి. ఒక వీడియో ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.